హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్టిచ్ అండ్ స్టైల్ బై సత్య. ఈరోజు ఒక క్యూట్ వీడియో అండి. ఇది లాంగ్ వీడియో చేయాలనిపించి చేస్తున్నాము. మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఫ్రాక్స్, ఇవి ప్రజెంట్ రెడీగా ఉన్నవి అన్ని బ్లౌజ్ పీసెస్తో మనం డిజైన్ చేసిన ఫ్రాక్స్ అండి. నార్మల్గా ఇప్పుడు శారీస్కి అన్నీ కూడా రన్నింగ్ ఇచ్చేస్తున్నారు. సపరేట్గా మనం ఏం చేస్తున్నాం, బ్లౌజ్ ప్లెయిన్లో తీసుకొని వర్క్ చేయించుకొని స్టిచ్ చేయించుకుంటున్నాం. మిగిలిన బ్లౌజెస్ అన్నీ ఒక కస్టమర్ మనకి వాళ్ళ పాపకి చక్కగా డిజైన్ చేయమని తీసుకొచ్చారు. సో అన్ని డిజైన్స్లో మేము డిజైన్ చేసాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి, చూపిస్తుంది చూడండి. మనకి ఫ్రంట్ వచ్చి బిగ్ బార్డర్, బ్యాక్ వచ్చి స్మాల్ బార్డర్. ఇది ఎందుకంటే ఇది బ్లౌజ్ పీస్ కాబట్టి అన్ని ఫ్రాక్స్కి అలాగే వచ్చిందండి. హ్యాండ్స్ చూసారు ఎలా ఉన్నాయో, చక్కగా చిన్న అంటే ఏమంటారు, రెక్క మోడల్ అంటారు దీన్ని. ఇదొక ఫ్రాక్ చాలా బాగుందండి నిజంగా. ఆ సైడ్ ఏదైతే చిన్న పీస్ బార్డర్ని తీసి నేను ఫ్రంట్కి వేసానండి, చూసారు కదా. అలాగే బ్యాక్ వచ్చేసి ఫిట్టింగ్ కోసం థ్రెడ్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది చూసారా, సేమ్ ఇది కూడా బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ నార్మల్గా ఇప్పుడు బ్లూ అయితే మేము ఒకే కలర్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్, హ్యాండ్స్కి రెడ్ క్లాత్ అనేది యూజ్ చేసి హ్యాండ్ స్టైల్ అన్నమాట. అదే కలర్ లేస్ ఇచ్చానండి, చిన్న లేస్ యాడ్ చేసింది. చిన్న బార్డర్ వెనక యూజ్ చేసేసాం. చాలా క్యూట్ గా ఉంది కదా దివ్య. చాలా బాగున్నాయండి ఫ్రాక్స్ కూడా. ఇది 2 years బేబీకి 1.5 నుంచి 2 years వరకు చక్కగా కంప్లీట్ గా ఫుల్ ఫ్రాక్ లా వచ్చేస్తాయండి. చేసుకోవచ్చు. లోపల కూడా మేము క్రేప్ ఇచ్చేసామండి, సిల్క్ అంటే కొంచెం మెత్తగా ఉంటది, కాటన్ కాకుండా కొంచెం బాగుంటది అని చెప్పేసి ఇచ్చేసాం. ఇదిగోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి నిజంగా. బుడ్డి బుడ్డి భలే ఉన్నాయి, చాలా బాగా వచ్చింది. కానీ ఫ్రాక్ మన చాలా బాగుందండి. కానీ నాకైతే మాత్రం ఎలా అనిపిస్తుంది అంటే, బుడ్డి బుడ్డిగా అడుగులేస్తా ఉంటారు చూసారా, అలాంటి చాలా క్యూట్ గా ఉంటాయండి. చిన్నపిల్లలు నడుస్తా ఉంటే ఇలాంటి ఫ్రాక్స్ వేసుకొని చక్క పుత్తడి బొమ్మలాగా, బుట్ట బొమ్మ అన్నట్టు చాలా బాగుంటాయండి, క్యూట్ గా అనిపించింది. ఈ ఫ్రాక్ ఎందుకు ఇంతసేపు చెప్తున్నానంటే నాకు అన్నిటి బాగా నచ్చేసింది దివ్యకి. చూడండి ఎక్స్ప్రెషన్స్ అసలు అనమాట, చాలా బాగా. ఇది కూడా చాలా సింపుల్ గా తీసుకున్నామండి. అన్నిటికీ ఫ్రంట్ బార్డర్స్, బ్యాక్ అంతే వచ్చింది. బట్ ఒక్కొక్కటి హ్యాండ్స్ ఈ డిజైన్స్ అనేవి మార్చామన్నమాట. ఇది వచ్చేసి చిన్న పట్టీ లాగా కంఫర్ట్ ఉంటుందండి. మెయిన్ ఏంటంటే కంఫర్ట్ కూడా చూసుకోవాలి కదా పిల్లలకి. మనం వేసామనే కాదు, కంఫర్ట్ కూడా చూసుకోవాలి. ఇది చూడండి, బ్యాక్ చిన్న ఉక్స్ పెట్టేసింది, సేమ్ ఇలా చక్కగా వేసుకొని చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఏదైనా వేసుకెళ్ళినా పిల్లలకి కూడా కంఫర్ట్ ఉంటుందండి. లైనింగ్ కూడా మనం ప్రతిదానికి క్రేప్ ఆర్ కాటన్, ఈ రెండు తప్ప మేము వేరే అన్కంఫర్టబుల్ గా ఉన్న క్లాత్ ఏది కూడా మనం యూజ్ చేయమండి. ఏముందండి, మన దగ్గర 4 ముక్కలు ఉన్నాయనుకోండి, ఇలా కుట్టించి ఒక అన్నప్రసన్న గానీ, బర్త్డే గానీ అలాంటివి కూడా గిఫ్ట్ గా మనం ఇవ్వచ్చండి. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటివి చూస్తూ ఉంటే ఎంత క్యూట్ గా ఉన్నాయండి నాకు. నెక్స్ట్ దీని గురించి నేను చెప్తాను దివ్య. యాక్చువల్ గా ఇది వచ్చేసి క్లాత్ మొత్తం మనకి ఇలాగే ఇచ్చారండి, ఓన్లీ ఆ పర్పుల్ కలర్ ఇచ్చారు. సో నాకు ఎందుకు అసలు దీన్ని ఎలా స్టిచ్ చేయాలనేది అర్థం కాలేదు. నా దగ్గర ఈ లేస్ ఉందండి, ఈ లేస్ వేసిన తర్వాత అసలు ఎంత మంచి లుక్ వచ్చిందంటే, కొంచెం డిఫరెంట్. అసలు దీనికోసమే ఫ్యాబ్రిక్ తీసారేమో అనిపించింది. చాలా బాగుంది దివ్య. కుట్టిన తర్వాత హ్యాండ్ కూడా చిన్న పఫ్, పైనే చిన్న పఫ్ ఇచ్చాం, షోల్డర్ బుట్ట చిన్న. ఈ లేస్ అనేది చక్కగా మంచి హైలైట్ అయిపోయింది. చాలా బాగుందండి, కానీ క్యూట్ గా అసలు ఏదో ఇది ఫ్రాక్ కే మనం తీసాము అన్నట్టుగా సేమ్ బాగా సెట్ అయిపోయింది. ఇంకా బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ ని మన వాళ్ళు బ్లౌజ్ లెహంగా స్టిచ్ చేసి బ్లౌజ్ మనల్ని డిజైన్ చేయమన్నారు. మన స్టిచ్చింగ్ ఛానల్లో మీరు చూసే ఉంటారు, బాడీ లెహంగా కూడా మనం ఇలా క్లాత్ యూజ్ చేస్తాము. వితౌట్ బ్లౌజ్ కూడా మంచి డిజైన్ ఫ్రాక్ లాగా ఉంటుంది అన్నమాట. మనం అడ్జస్టబుల్ బ్లౌజ్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి. దిస్ ఈజ్ ఆల్సో అడ్జస్టబుల్ బ్లౌజ్ అనమాట. చూసారు కదా, అడ్జస్టబుల్ బ్లౌజ్ అంటే ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తను వచ్చేటప్పటికి 1.5 year బేబీ అండి తను. ఇది ఒక 2.5 వచ్చినా సరే వేసుకునేటట్టు మనం స్టిచ్ చేసాం అనమాట. 3 years వరకు వేసుకోవచ్చు దివ్య, 3 years వరకు వేసుకోవచ్చు. అయితే ఇది ఒకసారి చూడండి, ఇదిగోండి ఇలా కుర్చీలు అవి వచ్చినాయి కదా, తనకైతే ఇప్పుడు ఇది పెద్దదైపోతుందండి, ఖచ్చితంగా పెద్దదైపోతుంది. మేమేం చేసామంటే ఇదేనండి అడ్జస్టబుల్ బ్లౌజ్ అంటే. మనం ప్రెస్ బటన్స్ యూజ్ చేసి ఆ ఫ్రిల్ అనేది ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు లెహంగాకి బ్లౌజ్ పెట్టు దివ్య, అది ఫ్రిల్ అనేది ఇప్పుడు కస్టమర్ యూజ్ చేయక్కర్లేదండి, తర్వాతనే యూజ్ఫుల్ గా ఉంటది. ఎందుకంటే ఒకసారి 2 సార్లు కంటే ఎక్కువ వేరు కాబట్టి చిన్నపిల్లలు. నెక్స్ట్ తను పూర్తిగా నడిచేటప్పటికి ఇది చాలా బాగుంటదండి.
ఇదిగోండి ఇది కుర్చీలు, ఇదిగోండి ఇది ఒకటి మన లంగా ఒకసారి పెట్టి చేసామన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. అప్పుడు డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.